సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. భైరవ ప్రసాద్ పై కేసు ఫైల్ అయింది. భైరవ ప్రసాద్ గత కొన్ని రోజులుగా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని ఆయన భార్య శశికళ కుమార్తె సాయి వర్షిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది వృత్తిలో ఉన్న భైరవ ప్రసాద్ కదిరి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. భైరవ ప్రసాద్ వరకట్న వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. భార్య శశికళ తలపై రాడ్ తో కొట్టి భైరవ ప్రసాద్ దాడి చేశారని, అడ్డొచ్చిన కుమార్తె సాయి వర్షినిపై కూడా దాడి చేశారని కదిరి సిఐ చెప్పారు. ఎన్జిఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్ళి విచారించగా ఆమె తన భర్త లాయర్గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది.